చూడండి స్టూడెంట్స్, నార్మల్ ఫామ్ మీద నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది చెప్తున్నాను. సో ఇది చాలాసార్లు ప్రీవియస్ క్వశ్చన్గా అడిగి ఉన్నారు. సో జేఎన్టీయూ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ రాస్తున్నాను చూడండి. రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ బై యూజింగ్ నార్మల్ ఫామ్. సో మ్యాట్రిక్స్ వచ్చేసి A equal to 2 1 3 5 4 2 1 3 5 4 7 13 8 4 7 13 8 4 minus 3 minus 1. సో ఫస్ట్ సొల్యూషన్ ఇచ్చింది రాసుకుందాం ఫస్ట్. సో మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి? సో గివెన్ మ్యాట్రిక్స్ వచ్చేసి A ఈక్వల్ టు 2 1 3 5 అండ్ 4 2 1 3 అండ్ 8 4 7 13 అండ్ 8 4 minus 3 minus 1. సో దిస్ ఈజ్ ద గివెన్ మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ వచ్చేసేసరికి నార్మల్ ఫామ్లో మనల్ని రెడ్యూస్ చేయమంటున్నారు. సో నార్మల్ ఫామ్ అంటే ఏంటండి? ఇక్కడ మనం రో ఆపరేషన్ అండ్ కాలమ్ ఆపరేషన్ రెండింటినీ యూజ్ చేస్తాం, రైట్? రో అండ్ కాలమ్ ఆపరేషన్ యూజింగ్ ఎలిమెంటరీ రో అండ్ కాలమ్ ఆపరేషన్. ఓకే, సో ఫస్ట్ మనకి ఈజీగా ఉండేది రో ఆపరేషన్. ఫస్ట్ రో ఆపరేషన్ చూద్దాం చూడండి. సో R2 టెన్స్ టు R2లో నాకు 4 ఉందండి. సో నాకు 4 - 4 అయితే 0 అవుతుంది. సో R1ని 2తో ఇంటూ చేసి మైనస్ చేస్తున్నాను. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ R3లో 8 ఉంది. సో 2ని 4తో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది కాబట్టి -4 ఇంటూ R1 తీసుకున్నాను. సేమ్ యాజ్ R4లో కూడా 8 ఉంది కాబట్టి సేమ్ కండిషన్ అప్లై చేశాను. R4 ఈజ్ -4R1. సో దిస్ ఈజ్ ఇంప్లైజ్ ఏమవుతుంది? 2 1 3 5. ఫస్ట్ రోని మనం ఏం చేంజ్ చేయలేదు కదా, అలానే రాసేసాం. ఇక్కడ 4 - 4 0 అండ్ 2 - 2 ఇంటూ 1 2 2 - 2 0 1 - 3 ఇంటూ 2 అంటే 6 అండి. సో 1 - 6 అంటే -5. నెక్స్ట్ 3 - 10 అంటే -7 అండి, అంతే కదా. 1 - 6 ఇక్కడ వచ్చేసేసరికి 3 ఇంటూ 3 - 2 ఇంటూ 5 అంటే 10. సో అప్పుడు ఏమవుతుంది? -7. సో నెక్స్ట్ 8 - 8 0. సో 4 - 4 ఇంటూ 1 4 4 - 4 0 అండ్ 7 - 3 ఇంటూ 4 అంటే 12. సో 7 - 12 మీన్స్ -5. 7 - 12 మీన్స్ -5. నెక్స్ట్ వచ్చేసరికి 13 ఈజ్ -4 ఇంటూ 5 మీన్స్ 20. 13 - 20 ఈక్వల్ టు -7. సో లాస్ట్ రో చూద్దాం. సో 8 - 8 0 అండ్ 4 - 4 0 -7 ఈజ్ -12 ఏమవుతుందండి? -3 ఈజ్ -12 అంటే -15 అండ్ -1 -20 మీన్స్ -21. ఓకే, చూడండి ఇక్కడ. సో సెకండ్ రో -5 -7 ఉంది. థర్డ్ రో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సో థర్డ్ రో నుంచి సెకండ్ రో తీసేస్తే ఆటోమేటిక్గా థర్డ్ రో 0 అవుతుంది. అండ్ ఇంకో కండిషన్ కూడా ఉంది చూడండి. సో R4 ఎలా రాస్తాను చూడండి. R4 టెన్స్ టు R4 ఈజ్ -3R2. కరెక్టేనా అండి? సో 3 5s are 15 3 7s are 21. సో సేమ్గా ఉన్నాయి కదండి. సో అప్పుడు ఏమవుతుంది? ఫోర్త్ రో కూడా ఆల్మోస్ట్ మొత్తం 0 అయిపోతుంది. సో అందుకని ఆ కండిషన్ రాసేసాను. ఇక్కడ వచ్చేసరికి 5 - 5 -5 0 -7 + 7 0. ఇక్కడ వచ్చేసేసరికి -15 + 15 0 -21 + 21 ఈక్వల్ టు 0. సో ఫైనల్ ఏమవుతుందండి ఇది? సో ఇప్పుడు కాలమ్ ఆపరేషన్కి వస్తున్నాను. సో C1లో ఉన్న 2 ఎలిమెంట్ని యూజ్ చేసుకొని C2 C3 C4 3 కూడా 0 చేస్తున్నాను. సో C2లో మనకి 1 ఉంది. సో 2 ఇంటూ C2 ఈజ్ -C1 చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, C3లో 3 ఉంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. అంటే
2 ఇంటూ C3 ఈజ్ మైనస్ 3 ఇంటూ C1 చేశాను. అప్పుడు ఏమవుతుందంటే క్రాస్ మల్టిప్లికేషన్ అయ్యి 3 2s 6 ఈజ్ మైనస్ 2 3s 6 ఈక్వల్ టు 0 అవుతుంది. సో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేయాలి. C1 C4 మిడిల్లో మైనస్ పెట్టాను. సో C4ని 2తో మల్టిప్లై చేశాను, C1ని 5తో మల్టిప్లై చేశాను. సో చూడండి ఇప్పుడు సో ఫస్ట్ కాలం సేమ్ అలాగే రాసేసి సెకండ్ కాలం 1 మైనస్ 2 మైనస్ 2 0. సో 0 మైనస్ 0 అండ్ 0 మైనస్ 0. సో నెక్స్ట్ వచ్చేసరికి 3 6 మైనస్ 6 ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మైనస్ 5 ఇంటూ ఎంత 2 కదా, మైనస్ 5 ఇంటూ 2 అంటే మైనస్ 10. మైనస్ 10 ఈజ్ మైనస్ 0 అంటే మైనస్ 10. సో నెక్స్ట్ 0 మైనస్ 0 యాజ్ ఇట్ ఈస్ 0 మైనస్ 0 0 0 మైనస్ 0 0. ఓకే, లాస్ట్ కాలమ్ ఏంటంటే 2C4 ఈజ్ మైనస్ 5C1. సో 2C4 మైనస్ 10 ప్లస్ 10 0 అవుతుంది ఫస్ట్ది. సో సెకండ్ది వచ్చేసరికి 2 ఇంటూ C4 అంటే మైనస్ 14 ఈజ్ మైనస్ 0 అంటే మైనస్ 14. మిగతా రెండు జీరోస్ అయిపోతాయి. ఓకేనండి. సో ఫస్ట్ రోలో ఒక ఎలిమెంట్ ఉంది, సెకండ్ రోలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకు ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట ఐడెంటిటీ మ్యాట్రిక్స్, అది యూనిట్ మ్యాట్రిక్స్ని చేయడానికి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మైనస్ 14ని 0 చేస్తున్నా. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లై అప్లై చేస్తున్నా. ఇక్కడ రెండింటికి మైనస్ సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్లో మైనస్ పెట్టుకున్నా. C3 C4 పెట్టేసాను. సో C4 వచ్చేసి C3లో ఉన్న ఎలిమెంట్లు అండ్ C3ని వచ్చేసి C4లో ఉన్న ఎలిమెంట్తో ఇంటూ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం మైనస్ 14ని 0 చేసినట్టు అర్థం అనమాట. సో మైనస్ 14 ప్లేస్లో 0 పెట్టేస్తే సరిపోతుంది. ఇంకేం క్యాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది 0 అయ్యేలాగే మనము ఫార్ములాని తీసుకున్నాం కాబట్టి. ఓకే, సో ఇక్కడ చూడండి రెండు రోస్లో ఎలిమెంట్స్ ఉన్నాయి, రెండు రోస్లో ఎలిమెంట్స్ సింగిల్గా ఉన్నాయి. సో వాటిని నేనేం చేస్తున్నానంటే కాకపోతే C2లో ఉంటే నాకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి C2 ఇంటర్చేంజ్ C3 చేస్తున్నాను. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది 0 మైనస్ 10 0 0 సారీ ఇక్కడ మైనస్ 10 అండి. నెక్స్ట్ 0 0 0 0 అండ్ లాస్ట్ కాలం 0 0 0 0. సో ఇప్పుడు చూడండి సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లాగే వచ్చింది, కాకపోతే ఏంటంటే మనకి యూనిట్ మ్యాట్రిక్స్లో ఏం రావాలి 1 0 0 1 రావాలి. సో అందుకని నేను C1ని డివైడెడ్ బై 2 చేస్తున్నాను, అప్పుడు 2 ప్లేస్లో 1 వస్తుంది. C2 డివైడెడ్ బై మైనస్ 10 చేస్తున్నాను, అప్పుడు మైనస్ 10 ప్లేస్లో 1 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందండి ఫైనల్గా 1 0 0 0 0 1 0 0 0 0 0 0 అండ్ 0 0 0 0. సో ఇక్కడ గమనించండి ఫైనల్గా మనకి 1 0 0 1 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. సో నేనేం చేస్తున్నానంటే I2 0 0 రాస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఆర్డర్ ఆఫ్ ది యూనిట్ మ్యాట్రిక్స్ 2, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి ఏమవుతుంది అప్పుడు 2 అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో.